Audio Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ క్లినికల్ సైకాలజిస్ట్ పల్లవి లక్కప్రగడ. యూజువల్గా మనం చూస్తూ ఉంటాము, పిల్లలు ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, వాళ్ళు సక్సెస్ అయినప్పుడు పెద్దవాళ్ళని మెచ్చుకోవటం, వాళ్ళ పేరెంటింగ్ మంచిగా ఉందని అందరూ పొగడటం చూస్తూ ఉంటాము. అలాగే పిల్లల ప్రవర్తన మంచిగా లేనప్పుడు, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు, పెద్దవాళ్ళు సరిగా పెంచలేదని, పేరెంటింగ్ సరిగా లేదని, వాళ్ళదే తప్పని అంటూ ఉండటం చూస్తాం. నిజంగానే ఇలా పిల్లల ప్రవర్తన సరిగా లేకపోవటం పెద్దవాళ్ళదే తప్ప, పేరెంటింగ్ సరిగా లేకపోవటమా? ఈరోజు వీడియోలో అదే తెలుసుకుందాం. అంతేకాకుండా పేరెంటింగ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని మీద కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోబోయే ముందు పల్లవి క్లినికల్ సైకాలజిస్ట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ పెంపొందించడానికే ఈ ఛానల్ క్రియేట్ చేయబడింది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అసలు పేరెంటింగ్ అంటే ఏంటి? పేరెంటింగ్ ఇలాగే ఉండాలని ఏమైనా ఫిక్స్ చేశారా? పేరెంటింగ్ ఇలాగే ఉండాలి అని ఏ ప్రాసెస్ ఉండదు. బట్ ఇది చైల్డ్ లీడ్స్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగటమే. అసలు పేరెంటింగ్ అంటే చైల్డ్ని ఇండిపెండెంట్గా ఎదిగేలా హెల్ప్ చేయటమే. గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి రెండు రకాలుగాను హెల్ప్ చేయటము. యూజువల్గా గ్రోత్ మంచిగా ఉండాలని మంచి డైట్ ప్రొవైడ్ చేయటము, మంచి ఆహారాన్ని ఇవ్వటము, దాని గురించి మనం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ ఉంటాము. అలాగే చైల్డ్ డెవలప్మెంట్కి అంటే ఒక పిల్లవాడు కాగ్నేటివ్గా అంటే మంచి ఆలోచన విధానము, ఎమోషనల్గా తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకోగలిగేటట్లుగా, అలాగే సోషల్ రిలేషన్స్ ఎయిదర్ ఫ్యామిలీ, రిలేటివ్స్, పీర్ గ్రూప్స్ ప్లస్ ఇట్లాంటి వాటిల్లో సోషల్ రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యేటట్లుగా, ఇలా అన్ని ఏరియాల్లోనూ చైల్డ్ సక్సెస్ అయ్యేలాగా గైడ్ చేయటమే పేరెంటింగ్. మరి ఈ చైల్డ్ డెవలప్మెంట్లో పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయగలరు? రూల్స్ అనేవి పెట్టాలి. అంటే యూజువల్గా ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, ఏవి ఎలా చేయాలి, ఇట్లాంటివి కొన్ని రూల్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. వాటిని వాళ్ళ డైలీ రొటీన్లో వాళ్ళు ఫాలో అయ్యేటట్లుగా చూడాలి. అంటే ఈ రూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, వాళ్ళ బ్యాగ్ వాళ్ళు సర్దుకోవాలి, షూస్ పాలిష్ చేసుకోవటము, స్కూల్కి టైంకి వెళ్ళేలాగా చెయ్యటము, అలాగే ఈవినింగ్ వచ్చాక మళ్ళీ వాటిని ప్రాపర్ ప్లేసెస్లో పెట్టటము, కొంచెం సేపు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆడుకోవటము, తర్వాత టైంకి కూర్చుని మళ్ళీ చదువుకోవటము, ఇట్లా ఒక స్పెసిఫిక్ రూల్స్ అనేవి వాళ్ళకి పెట్టాలి. ఇవి వాళ్ళ డైలీ రొటీన్లో భాగంగా చెయ్యాలన్నమాట. ఇక్కడ యూజువల్గా చాలామంది పేరెంట్స్ రూల్స్ అనేవి పెడతారు, బట్ వాటిని ఫాలో అవ్వరు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రూల్స్ పెట్టి ఏదో 2-3 డేస్ ఫాలో అయిపోయి వదిలేయటం కాకుండా వాటిని కన్సిస్టెంట్గా ఫాలో అయ్యేలాగా చూడాలి. ఇప్పుడే వాళ్ళకి ప్రాపర్ బిహేవియర్ అనేది అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా షేరింగ్ అండ్ కేరింగ్ అంటే పిల్లలు వేరే పిల్లలతో వాళ్ళ దగ్గర ఉన్నవి షేర్ చేసుకునేలాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఏది తప్పు ఏది రైటు అనేది తెలియదు. వాళ్ళకి ఎగ్జాక్ట్గా అర్థమయ్యేలా చెప్పటమే పేరెంటింగ్ అన్నమాట. అసలు పిల్లల బిహేవియర్ చెడుగా ఉంది, పిల్లలకి ఎప్పుడు ఏది తప్పు ఏది రైటు అనేది ఎప్పుడు చెప్పాలి ఏంటి అనే డౌట్ పేరెంట్స్కి రావచ్చు. ఏం లేదు, జస్ట్ ఫాలో ది చైల్డ్ లీడ్స్. అంటే పిల్లాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అతని ఆలోచన విధానంలో కానీ, అతను వేరే పిల్లలతో కలిసే విధానంలో కానీ తప్పు ఉంది అని అనిపించినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సరి అయిన దారి ఏంటనేది చెప్పగలగటమే. అంటే ఇక్కడ వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఒక్కసారి చెప్తే అర్థం కాకపోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి పిల్లవాడు డిఫరెంట్. కొంతమంది పిల్లలు బేసికల్గా జెనెటికల్గా వాళ్ళు కామ్ అయి ఉండొచ్చు, అండర్స్టాండింగ్ స్కిల్స్ మంచిగా ఉండొచ్చు. కొంతమంది పిల్లలు బేసికల్గా కొంచెం అల్లరి చేయటము ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాము. మామూలుగా కామ్గా ఉన్న పిల్లవాడు, ఈజీగా అర్థం చేసుకునే పిల్లవాడికి ఒక్కసారి చెప్తే సరిపోతుంది. కానీ ఎవరైతే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారో, విసిగిస్తూ ఉంటారో, ప్రవర్తన మంచిగా ఉండదో
వాళ్ళకి 10 సార్లు చెప్పాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి 100 సార్లు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్ అంటే ఓన్లీ మదర్ అండ్ ఫాదరే కాదు, చైల్డ్తో పాటు ఉంటున్న గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి పిల్లలు వేరే పిల్లలని నుంచి కొన్ని ప్రవర్తనలు నేర్చుకొని వాటిని కూడా వాళ్ళు పాటిస్తూ ఉండొచ్చు. ఇట్లాంటప్పుడు కూడా వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయటం పేరెంట్స్ బాధ్యత. పిల్లలని ఫిజికల్గా, సైకలాజికల్గా అన్ని రకాలుగాను సక్సెస్ఫుల్గా ఎదిగేటట్లు చూడటమే పేరెంటింగ్. ఈ పేరెంటింగ్ అనేది రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్. ఈ ప్రాసెస్లో పేరెంట్స్ అనేవాళ్ళు చాలా వార్మ్త్ అంటే ఎఫెక్షనేట్గా ఉండాలి. అంతేకాకుండా చాలా పేషెన్స్తో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నవి వినేటట్లు ఉండాలి. కాబట్టి ఇక్కడ పిల్లలకి ఆ స్వతంత్రత అనేది పేరెంట్స్ కలగచేయాలి. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఎక్కువ గారాబం చేయటము, వాళ్ళు ఏది అడిగినా కొనిచ్చేయటము, ఇట్లాంటప్పుడు కూడా పిల్లలు చెడుగా తయారవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ పిల్లలని మంచిగా ఎదిగేటట్లు హెల్ప్ చేయాలి. ఒక్కొక్కసారి మనము ఎంత ట్రైనింగ్ ఇచ్చినా పిల్లలు ప్రాపర్గా ఎదగనప్పుడు, లేదా వాళ్ళ ప్రవర్తనలో సరి అయిన ప్రవర్తన లేనప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవటం తప్పులేదు. కాబట్టి పిల్లలు ప్రవర్తన చెడుగా అనిపించినప్పుడు ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి. అంతేకాకుండా పేరెంటింగ్ స్టైల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ పేరెంటింగ్ స్టైల్స్ ఏంటి, వాటిని ఎట్లా పాజిటివ్గా ఉపయోగించుకోవాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పిల్లల్లో వచ్చే ఆటిజం, ADHD, లెర్నింగ్ డిజేబిలిటీని డయాగ్నోస్ చేయాలన్నా మరియు థెరపీ కావాలన్నా, అలాగే పెద్దవాళ్ళలో వచ్చే యాంగ్జైటీ, డిప్రెషన్, సబ్స్టాన్స్ యూస్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్కి సైకోథెరపీస్ కావాలన్నా ఈ నెంబర్పై సంప్రదించండి. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలను.